స్వయంగా స్వరకర్త అయి ఉండి కూడా తను నిర్మిస్తున్నటువంటి సినిమా శుభ సంకల్పం బాణీల్ని కీరవాణి గారిని అందించమని అడిగారు బాలుగారు. పారితోషికం ఏం కావాలి అని అడిగితే ఇంతకన్నా మహాభాగ్యం ఏముంటుంది అన్నారంట కీరవాణి గారు. మరి తన మీద ఉంచినటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఆ చిత్రంలో చెవులకి చవ్వులూరించేటువంటి బాణీల్ని అందించారు కీరవాణి గారు. తాను తీసేటువంటి దృశ్యాల మీద పట్టుతో కళాతపస్వి శ్రీ కె విశ్వనాథ్ గారు స్వరకర్తకి పదకర్తకి సన్నివేశాన్ని వివరించడంతో పుట్టినటువంటి ఆణిముత్యం లాంటి అందాల బాణి సీతమ్మ అందాలు అన్న పాట. ఆ పాటలో కీరవాణి గారు వయలిన్ సితార్ల మీద పలికించిన నాదాలు సీతమ్మ అందాలకే అందాల్ని దిద్దాయి. ముఖ్యంగా 2వ చరణంలో వినిపించే ఫోక్ టింజ్ పాటకి మట్టి వాసనలు అద్దాయి. పాడిన శైలజమ్మ గారికి, పాడించిన కీరవాణి గారికి నంది బహుమతులు అందించినటువంటి ఆ వేటూరు గీతంతో మన ముందుకు ఇప్పుడు వస్తున్నారు శైలజమ్మ గారు, అలాగే వర్ధమాన గాయకుడు పవన్. రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు, సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు. ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రాలు, ఏకమవ్వాలంటే ఎన్ని యాత్రాలు, ఏకమైన చోట వేద మంత్రాలు, ఏకమైన చోట వేద మంత్రాలు. సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు. హరివిల్లు మా ఇంటి ఆకాశవంతి, సిరులున్న చేయి శ్రీవారి చేయి, హరివిల్లు మా ఇంటి ఆకాశవంతి. ఉంపులెన్నో పోయి రంపమేయంగా సినుకు సినుకు గారాలే చిత్రవర్ణాలు. సొంపులన్నీ గుండె గంపకెత్తంగా సిక్కులలోనే పుట్టేనమ్మ చిలక తపాలు. తడుకురై రాలేను తరుణి అందాలు, తడుకురై రాలేను తరుణి అందాలు. ఊకలై మెరిసేను ఉలుగు ముత్యాలు, సీతమ్మ అందాలు రామయ్య గోత్రాలు, రఘురామయ్య వైనాలు సీతమ్మ సూత్రాలు. తాలే లలాలలో, తాలే లలాలలో, తాలే లలాలలో, తాలే లలాలలో. ముప్పాకు చీర పెడతా ముగిలితే కోలు పెడతా నన్ను పెళ్ళాడతావ కన్నెశీలక. అరే ముప్పాకు చీర పెడతా ముగిలితే కోలు పెడతా నన్ను పెళ్ళాడతావ కన్నెశీలక. అబ్బో ఆశ శృంగార పెళ్లి కొడకా, ఇది బంగారు వన్నె సిలక. శృంగార పెళ్లి కొడక బంగారు వన్నె సిలక. మువ్వా కులిస్తే రాదు మోజు పడక, మువ్వా కులిస్తే రాదు మోజు పడక. తాళి లలాలలో, తాళి లలాలలో, తాళి లలాలలో, తాళి లలాలలో. వంటి తానని పుర్ర వంటి సిన్న
చిన్నదాన ఏమిచ్చి తీర్చుకునే దీపకళిక రవంటి దాన నిప్పు రవంటి చిన్నదాన ఏమిచ్చి తీర్చుకునే దీపకళిక రాయంటి చిన్నవాడా మా రాయుడోరి చిన్నవాడా మనసిచ్చి పుచ్చుకోర మామ కొడక మనసిచ్చి పుచ్చుకోర మామ కొడక మనవాడు కాను గాని మాను అలక తాలే లలాలలో తాలే లలాలలో తాలే లలాలలో తాలే లలాలలో ఈ పాట శైలజ గారికి నంది అవార్డుని తెచ్చిపెట్టినటువంటి పాట, అలాగే కీరవాణి గారికి కూడా నంది బహుమతినిచ్చినటువంటి పాట. శైలజ గారు, ఈ సాంగ్లో చిత్ర గారి వాయిస్ కూడా ఉంటుంది. అవును, సెకండ్ హాఫ్లో వచ్చే ఫస్ట్ పోర్షన్ చిత్ర గారిది. ఓకే, సో ఇవాళ ఆ 2 పోర్షన్స్ నేనే పాడాను. మీరే పాడేశారు. అండ్ పవన్ కూడా చాలా బాగా పాడాడు, మీరేమంటారు? ఏమంటాను, అంత బాగా పాడితే బాగా పాడాడు. బాగా పాడాడు. ఏమైనా తప్పులు ఏమైనా దొరలే? నాకు దొల్లుంటాయి, తనకు దొల్లలేదు. ఓకే, థ్యాంక్ యూ. శ్రీ భువనచంద్ర గారి పాటలతో మన పిల్లలు పోటీ పడబోతున్నారు. ఓ చిలక రా చిలక నీ కలలే. భువనచంద్ర గారికి చిలక అనే శబ్దం ఎందుకో చాలా ఇష్టం అని అనుకుంటాను. ఎందుకంటే చిలక అనే మకుటంతో చాలా పాటలు రాశారు ఆయన. నాకు చాలా చక్కటి స్నేహితులు, నాకన్నా సీనియరు. అందాల ఓ మేఘమా నా మాట మన్నించవే. ఎంత బాగా పాడావో చెప్పలేను. ఆ గమకాలన్నీ కూడా ఎంత అద్భుతంగా పలుకుతున్నాయో. కొంగు జారిపోయే వేళ కళ్ళు కొట్టకే. అదిరే కాలమే జీవితం మేఘం తెల్ల కాగితం. భువనచంద్ర గారికి నాకు ఉన్న అనుబంధంలో ఏంటంటే, నన్ను ఏమండి అల్లుడు గారు అని పిలిచిన ఏకైక వ్యక్తి సినిమా ఇండస్ట్రీలో. కవితలని మాటలుగా కన్నులతో వ్రాసాను, మాటల్లో నింపుకున్నది నా ప్రాణాలయ్యో. అంటే ఒక అమ్మాయి మనసు గెలవాలంటే, ఒక అమ్మాయి మనసుకు దగ్గర అవ్వాలంటే, ఒక అమ్మాయి మనసును నమ్మించాలంటే ఎన్ని అబద్ధాలు చెప్పాలి కదా. హే బావవి నువ్వు భామని నేను ఇద్దరము ఒకటవని. ప్రతి వాక్యం వెనకాల ఒక గమకంలాగా, ఒక సంగతి లాగా ఉంటుంది. అది ప్రతిది కూడా ఎంత అందంగా పలికావో, ఎంత అందంగా పాడావు. ఏ కొత్త కాక కిర్రెక్కిపోని సన్నరైక వెర్రెక్కిపోని. ఎంత బాగుందంటే ఈ పాట నీ గొంతులో చాలా బాగా రాణించింది. పడు చూడిని పుంజుకుపోయి. అందమైన పామలు లేత మెరుపు తీగలు ముట్టుకుంటే మాసిపోయే కన్నుల అందాలు అని నమ్మిన మానవతా మూర్తి, సాహితీ రంగానికి ఎన్నో సేవలు చేసిన ఒక గొప్ప భువనంలో చంద్రుడు పాటలు మనం ఈరోజు పాడుకుంటున్నాం. హే నువ్వే నా కళ్ళకొచ్చింది, నా మనసంతా తెగ అల్లరి చేసింది. సంపత్ ఎరగదీసామ్మా. అయ్యో రామ ఈ పామ బలముతొస్తున్నదే, అయ్యో రామ అంతంతో నన్ను చంపేస్తున్నదే. గూవా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. బ్రైట్ గా పాడావు. బ్రైట్ గా పాడడం వల్ల పాటకి అందం వచ్చింది, ఎనర్జీ వచ్చింది. పువ్వులో మకరందము ఉందే నీ కోసం. మనల్ని ఎవడరా ఆపేది? మనకు రావా గమకాలు? తీర్చుకో ఆదాహము, దాచి పెడతాను నా సర్వము. కన్నె పెట్టరో కన్ను కొట్టరో ఓ ఏమి సలహాలు ఇచ్చి మోటివేట్ చేస్తున్నావు ఇంత అందంగా పాడడానికి వీలుగా? వీడికి కొంచెం పొగడతలు వచ్చిన కొద్ది కొమ్ములు వస్తూ ఉంటాయి, అవి తగ్గించడానికి లేనిపోనివి చెప్తే ఇలా అయ్యాడు. అది రే సరుకు ముదిరే ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక రౌడీ చెల్లెలు ఉంటది. చలో చలో యకా యకి చం చం కలేసుకో ప్రియా ప్రియా కం కం. ఈ 7గురిలో ఎవరైతే లీస్ట్ మార్క్స్ గెలుచుకున్నారో వాళ్ళొక్కళ్ళు ఈ కాంపిటీషన్ నుంచి ఎలిమినేట్ అవుతారు.